నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద ప్రజలు కలలు కన్నా సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశామని దిశా టీవీతో మంత్రి వాకిటి శ్రీహరి. మల్కాజ్గిరిలో తొలి శ్రావణ మంగళవారం సందడి. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై నిందలు మోపడం సరికాదు. నాయనేని చంద్రకాంతరావు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత 72 గంటల దీక్ష. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈరోజు నారాయణపేట మండల పట్టణాలకు సంబంధించి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వాకిటి శ్రీహరి దిశా టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పేద ప్రజలు కళ్ళు కాయలు ఎదురు చూసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇల్లు, సన్నబియ్యం లాంటి ఎన్నో సంక్షేమ పథకాల సంవత్సరం కాలంలోపే ప్రజలకు అందించామని అన్నారు. 10 సంవత్సరాలుగా కలలు ప్రజలు కన్న రేషన్ కార్డుల పంపిణీ నారాయణపేటలో పంపిణీ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి పేద ప్రజానికానికి కూపన్ కార్డు, రేషన్ కార్డు ఇవ్వడానికి మా పత్రిక తీసుకురావడం చాలా సంతోషం. ఈ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా కావడం పత్రికమ్మ మరి దాదాపు 6,000 మంది బెనిఫిషియర్స్కి కూపన్ కార్డు ఇచ్చి వాళ్ళ ఇంట్లో తినే సనే బియ్యం ముద్దలో మా పత్రిక తినడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మరి బీదోళ్లకు వాళ్ళ తాత కానుంచి, వాళ్ళ నాయన కానుంచి ఏదైతే వాళ్ళ మధ్యలో ఉండాలి బతకాలనేటువంటి ఆ అన్ని లక్షణాలు పుణికిపుచ్చుకున్న మా పత్రికమ్మ పిలవడం, మేము రావటం, మరి ప్రభుత్వం ఈ బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి ఈ పేద జనానికి అందరికీ కూడా కంపల్సరీ అన్ని రకాలుగా అన్ని రంగులు ఆదుకోవాలనే ఉద్దేశంతో అది మొత్తం లాంటి పొలంగా ఎత్తిపోతున్న పథకం ద్వారా 1,25,000 ఎకరాలకు నియమించే కార్యక్రమం అయినా, దాదాపు ఈ 3 నియోజకవర్గాల నాకు తెలిసి 700 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ అయినా, దాదాపు 9 నుంచి 10,000 ఇండ్లు ఈ 3 నియోజకవర్గాలు కొడంగల్ కానీ, మక్కల్ కానీ, నాన్పేట కానీ ఇవ్వడం అనేది నిజంగా కూడా మేము మొదటిసారి ఎమ్మెల్యేలు కావడం, మా చేతుల మీద ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు పేదోని దగ్గరికి వెళ్ళడం అనేది మా దృష్టిగా భావిస్తూ ఖచ్చితంగా ముందు ఇంకా 3 సంవత్సరాల్లో ప్రతిదీ పేదోనికి ఏదో అవసరమో గుర్తించి వారి దగ్గరికి ఆ లబ్ధి తీసుకుపోయే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మరి ఈ సందర్భంగా నేను మరి ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి, ఈ జిల్లా వాసి కాబట్టే ఈరోజు 4,500 కోట్లతో ఈరోజు మక్కల్ నాన్పేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 1,25,000 ఎకరాల భూములకి సస్యశ్యామలంగా నీళ్ళిచ్చే కార్యక్రమాలు తీసుకుంటున్నామంటే ఈ ప్రాంతానికి గొప్ప వరంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా ముందు తీసుకునే కార్యక్రమం మా పత్రికమ్మ మేము తీసుకుంటాం. మరి ఈ ప్రాంత బీద ప్రజల వెన్నంటి ఇప్పటికీ ఉంటామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తాం. ఈ రోజు తొలి శ్రావణ మంగళవారం సందర్భంగా మల్కాజ్గిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని మల్లెపూలతో విశేషంగా అలంకరించి భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జై జై వాసవి. శ్రావణ మాసం సందర్భంగా మొదటి మంగళవారము పువ్వుల అలంకరణ చేశాము. ఈరోజు కుంకుమార్చన, లలితా పారాయణము చేసుకున్నాము. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 4 మంగళవారాలు ఇలానే చేసుకుంటాము. వాసవి ముందుగా అందరికీ శ్రావణ మంగళవారం, శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఆర్యవైశ్య సంఘం మల్కాజ్గిరిలో ఇక్కడ
రంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి శ్రావణ మాసంలో కార్యక్రమాలన్నీ మంగళవారం రోజు ఈరోజు విశేషమైన అలంకరణ, మళ్ళీ మంగళవారం గాజుల అలంకరణ, లాస్ట్ వారం శాకంబరి అలంకరణ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు. మన అమ్మవారు ఏంటంటే నమ్మిన దైవము, మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మన నమ్మకంగా వచ్చి చాలా బాగా జరుగుతాయి. పారాయణము, కుంకుమార్చన, బతుకమ్మ పండుగ కానీ చాలా బాగా జరుగుతాయి ఆర్యవైశ్య సంఘం మల్కాజ్గిరిలో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు పూనెం ప్రదీప్ కుమార్, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. భద్రాచలం పట్టణంలో గత కొంతకాలంగా గౌతమి ఆటో అడ్డాకి సంబంధించిన అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ ఫుట్పాత్ మీద కొంతమంది వ్యక్తులు అనధికారికంగా అక్రమ నిర్మాణం చేపట్టారు. దాన్ని తొలగించాలని వీళ్ళు అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారు. దానిలో భాగంగా అనేక మందికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరిగింది. అయినా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీనికి అలాగే ఆటో వాళ్ళకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు నిరుద్యోగ భృతి కింద ఫ్రీ బస్సు ఇచ్చాము అని చెప్పే కార్యక్రమంలో భాగంగా 12,500 రూపాయలు ప్రతి నెల ఆటో కార్మికులకు ఇస్తానన్నారు. అది ఇప్పటిదాకా ఎటుపోయిందో తెలియదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు, భద్రాచలం పట్టణంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఆటో కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, తప్పకుండా వారి ఆరోగ్య బాగోగులు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్. గత 10 నెలల క్రితం మంజూరైన రోడ్ల మరమ్మతు పనులను ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ ముందుగా సాగనివ్వడం లేదని స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి జేహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో నిజం లేదని వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రకాంత్ అన్నారు. స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే పైన ద్వేషం పెంచుకోవడం సరికాదని ఈ సందర్భంగా మీడియాతో వెల్లడించారు. అనేక కారణాల వల్ల రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం కాలేదని, త్వరలోనే పనులను పూర్తి చేస్తామని చంద్రకాంతరావు తెలిపారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు అందరూ వెళ్ళి జీహెచ్ఎంసీలో ఎమ్మెల్యే గారి పైన అనుపమ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఉన్న రోడ్డు ఒక ఆరోపణ చేశారు. సరే, అది పక్కన పెడదాం. అది 10 నెలల కింద శాంక్షన్ అయిన వర్క్ అన్నారు. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు ఇది, ఈ రోడ్డు కూడా 10 నెలల క్రితం శాంక్షన్ అయింది. మరి ఈ రోడ్డు ఎవరు ఆపారు? దీనికి కూడా సంబంధం అంటే ఎవరొకరు చెప్పాలి కదా. ఎమ్మెల్యే ఆపారా, కార్పొరేటర్ ఆపారా, ఇంకోరు ఆపారా, చంద్రకాంత్ ఆపారా, సంజయ్ ఆపారా, లింగన్ ఆపారా, ఎవరో ఒకరు ఆపి ఉండాలి కదా. మరి ఈ రోడ్డు ఎవరు ఆపారు? దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని ఎందుకు లేదు? అక్కడ ఉన్న ఆరోపణ కొద్దిగా వేరేగా ఉన్నది. అక్కడ ఉన్న బిల్డర్కు మీకు ఏదో ఆర్థిక లావాదేవీలు జరిగినాయని ఆ అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు. దాని మీద మీరు సమాధానం చెప్పండి. ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. మేము దాన్ని అనట్లేదు. మేము ఏ రోజు బయటకు వచ్చి ఆరోపణ ఉందని వేగ్గా ఒక మాట అనేలేదు మీ పైన. మీ అంతలో మీరు బయటకు వచ్చి అన్నారు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. మరి ఈ వర్క్ ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు? మీకు తెలుసు, గత 20 సంవత్సరాలుగా మీరు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి మీరు చెప్పండి. ఒకటే మాట, టెండర్ అవ్వగానే, వర్క్ ఆర్డర్ అవ్వగానే వెంబడి అయిన వర్క్లు ఏమైనా ఉన్నాయా? కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అది మీకు తెలుసు. కొన్ని రకరకాల సమస్యలు ఉంటాయి. కొంతమంది అబ్జెక్షన్స్ చెప్తారు, కొంతమంది కోర్టు కేసులు ఉంటాయి, కొన్ని వివిధ రకాల కేసులు ఉంటాయి. అక్కడ ఏం జరిగిందనే దాని మీద మీరు విశ్లేషణ చేయకుండా కేవలం వేగ్గా ఎమ్మెల్యే గారు ఆపారు, ఎమ్మెల్యే గారి పైన మీరు ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. ఎస్, కూర్చోండి, మాట్లాడండి, ఎమ్మెల్యే గారి దగ్గర రండి, క్యాంప్ ఆఫీస్ రండి. ఈ వర్క్ ఎందుకు ఆపారని బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న కవిత కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాలు చేయడానికి ముందే హైదరాబాద్ లో దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి వచ్చే నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వివిధ రూపాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేయనున్నారు. కవిత ఒకరోజు ముందుగానే 4వ తేదీన ప్రారంభించి 6వ తేదీ వరకు దీక్ష చేస్తారు. గతంలో ఆమె రైలు రోకోను ప్రకటించారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చారని చెప్పి వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఏది కన్ఫర్మ్ కాకపోవడంతో దీక్షకు దిగారు. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను. హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున, ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం.
నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 గంటలు నేను నిరాహార దీక్ష చేసిన. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అదే పంతాను, అదే గాంధేయవాదాన్ని, అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం, అవసరాన్ని తెలియజేస్తాం. బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని, మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ ముల్లంపేటలో మాదాసు రామచంద్రయ్య కాలనీలో గత కొన్ని రోజుల నుండి ప్రతి ఇంట్లో బోర్లో నుండి డ్రైనేజ్ వాటర్ రావడంతో కాలనీ వాసులు అస్వస్థకు గురి కావడం జరుగుతుంది. చిన్నపిల్లలకు వామిటింగ్స్, విరోచనాలు, కడుపు నొప్పి, ఆసుపత్రి పాలవుతున్నా కూడా పలుమార్లు అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంతో కాలనీ వాసులు రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మేము లెటర్ ఇచ్చే సంవత్సరం అవుతుంది, ఎన్నో సార్లు ఇచ్చాము. ఆల్రెడీ హైడ్రా కమిషనర్ గారు కూడా వచ్చి మా మున్సిపల్ కమిషనర్ గారికి మీరు ఈ సమస్య క్లియర్ చేయండి అని చెప్పేసి వచ్చారు. రోజు హైదరాబాద్లో అయితే ఇక్కడికి వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ మా సమస్య పరిష్కరించట్లా. మా కమిషనర్ గారు కూడా దయచేసి ఈ ఫ్యామిలీలందరినీ బాగుపడాలని చెప్పేసి ఈ ప్రాబ్లంకి మీ మీడియా ద్వారా వాళ్ళు మాకు సొల్యూషన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. రేపు పొద్దుగాల ఇదే బోర్ల నుంచి ఇంకా వేరే కాలనీలో కూడా ముప్పు రావచ్చు. తక్షణమే ఈ వాటర్ని మంచినీళ్ళు ఇస్తే ఎవరు బాధపడరు. డ్రైనేజ్ నీళ్లు వస్తున్నాయి చూడండి, మీరు ఇంత ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ డ్రైనేజ్. ఇప్పుడే అందరు కలిసి జేసీబీతో తవ్విస్తున్నారు. తక్షణమే ఇది మాకు ఈరోజు మంచి పని చేస్తున్నారంటే ఒక హైడ్రా కమిషనర్ సారే చేస్తుండ్రు తప్ప మిగతా ఎవరు చేస్తలేరు. మాకు హైడ్రా కమిషనర్ మీద ఒక నమ్మకం ఉంది. వారు ఈ యొక్క రామచంద్రయ్య కాలనీకి వారి ద్వారా ఈ సర్వే చేసి ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వేతోని ఈ కాలువ నాల కట్టినట్లయితే మల్లంపేటకు ఈ నాల పరిష్కారం అవుతుంది. లేదంటే ఈ డ్రైనేజ్లో మరి ఎవరైనా చనిపోయినాక, ఇంతకుముందు రింగ్ రోడ్ కాడ చనిపోయినాక స్పీడ్ బ్రేకర్లు ఎట్లయితే వేస్తారో మరి రామచంద్రయ్య కాలనీలో వాళ్ళని చచ్చిపోయినాక చేస్తారా ఈ పని అని మేము మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి సార్కు తెలిస్తే ఖచ్చితంగా హైడ్రా దృష్టికి పోతుంది. హైడ్రా సార్ మాకు తక్షణమే ఇది ఒకటి చేయాలని కోరుకుంటున్నాం. భద్రాచలం పాత మార్కెట్ ఆటో యూనియన్ స్టాండ్ ప్రక్కన ఉన్న సులభ కాంప్లెక్స్ సెప్టిక్ ట్యాంక్ మీద షెడ్లు వేసి ప్లేస్ లో కబ్జా చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఉన్న ఆటో స్టాండ్ ను ప్రయాణికులకు కానీ ఆటో స్టాండ్ వరకు కానీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సులభ్ కాంప్లెక్స్ ప్రక్కన తినుబండారాలు అమ్మి ప్రజలకు హాని కలిగే విధంగా ప్రవహిస్తున్నారని, ఫుట్పాత్ లను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో ఏవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాధనపల్లి సతీష్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ శివప్రశాంత్, మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పునేన్ ప్రదీప్ సభ్యులు పాల్గొన్నారు. ఈ పాత మార్కెట్ గ్రౌండ్ దగ్గర ఆటో స్టాండ్ లో ఫుట్పాత్ మీద అక్రమంగా రేకులు వేసి షెడ్ వేసి కట్టిన కంప్లైంట్ పెట్టిన పిఓ గారికి ఇచ్చాము, ఎస్ఐ గారికి ఇచ్చాము, సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాము, ఈఓ గారికి కూడా ఇచ్చాము. అది ఎందుకు తీయట్లేదో మాకు అర్థం కావట్లేదు. మా ఆటో యూనియన్ తరఫున మేము అది డిమాండ్ చేస్తాము. అది తీయకపోతే ప్రైవేట్ కేసు కూడా వేసి దాన్ని తీపియడానికి సిద్ధపడుతున్నాం. అందరికీ నమస్కారం. నాగుల పంచమి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వైభవంగా జరుపుకున్నారు భక్తులు. నాగుల పంచమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు గల పుట్ట వద్ద భక్తులు ఉదయం నుండి నాగదేవతకు భక్తి భావంతో విశేష పూజలు చేశారు. కొండపైకి వెళ్లే దారిలో ఘాట్ రోడ్డుపై ఉన్న పుట్ట వద్ద స్థానిక భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి నైవేద్యంగా పండ్లు, పూలు పెట్టి దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేశారు. మంచి జరుగుతుందని నాగదేవతకు కొలుస్తారు. విష్ణుమూర్తికి పాన్పై ఉంటాడు కదా, విష్ణుమూర్తికి పాన్పై ఉన్నప్పుడు మనకు కూడా రక్షణ ఆయన. అందుకే పంచమి అంటే శుభకరమైన రోజు, దేశానికే ఒక పండుగ. దేవతలకైనా, ఊరికైనా, నరులకైనా, మనుషులకైనా, చెడ్డలకైనా ఈ తల్లి ఒక చాలా మంచి తల్లి నాగులమ్మ. నాగుల పంచమి అంటే పిల్లల పెళ్లి కాని వాళ్ళకు, పెళ్లి చదువు రాని వాళ్ళకు, ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళకు, కష్ట నష్టాలు ఉన్న వాళ్ళకు ఈ తల్లిని కొలుచుకుంటే అందరికీ శుభాలే జరుగుతాయి. చెడు మాత్రం జరగదు. నమ్మిన వాళ్ళకు, నమ్మని వాళ్ళకంటే వాళ్ళ మనస్తత్వాలు అది మనకు తెలియదు. నేను ఇక్కడ 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా, కానీ
అందరికీ మంచి జరగాలనే చేస్తున్నా, ఉచితంగా చేస్తున్నా. నాకు జీతం కాదు, గవర్నమెంట్. నాకు ఎవరు ఆధారం లేదు. వచ్చే భక్తులు దాన్ని ఆడుకుంటున్నా, తింటున్నా, చేస్తున్నా. అందరికీ మంచి జరుగుతుంది. ఇది నాగుల పంచమి అంటే శ్రావణ మాసం, మంచి శుభకరమైన రోజు. అందరూ ఎటువంటి వాళ్ళని తల్లిని కొలుచుకోవాలి, పాలు పోసి. ఈ రోజైనా, రేపైనా, మంగళవారమైనా, సోమవారమైనా, శుక్రవారమైనా, ఏ వారమైనా అని లేకుండా చేసుకోవచ్చు. అందరికీ శుభం. సింగరేణి సీఎండీ చైర్మన్ బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజాం కళాశాలలోని విద్యార్థులకు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఎంతో మంది నిరుపేద బిడ్డలకు సింగరేణిలో ఎన్నో ఇబ్బందులు ఉంటే వారందరినీ అండగా ఉంటూ బీమా లాంటి పథకాలు కల్పిస్తూ నిరుద్యోగులకు అండగా ఉంటారని వెంకటేష్ చౌహాన్ తెలిపారు. సింగరేణి సీఎండీ కమ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బలరాం నాయక్ గారు వారి యొక్క జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని నిజాం కళాశాలలో వారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఎదిగొచ్చిన తీరు, ఎంతో కష్టపడి ఒక ఆటో కూలీగా వచ్చినటువంటి జీవిత నేపథ్యం నుంచి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఒక సింగరేణి సీఎండీ స్థాయికి ఎదిగినటువంటి తీరుని విద్యార్థులకు వివరించి వారి ఇన్స్పిరేషన్తో ఈరోజు వారికి పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. వారి బర్త్డే సందర్భంగా మాకు ఒక పండుగ రోజుల నిజాం కళాశాలలో ఈరోజు జరిగింది. ముఖ్యంగా బలరాం నాయక్ గారు ఇలా సింగరేణిలో ఆయన నాటిన చెట్లకు ఈరోజు వరల్డ్ రికార్డు లక్షలాది చెట్లను నాటి ఒక ట్రీ మ్యాన్ గా అవార్డు తెచ్చుకోవడం జరిగింది. సింగరేణి సంస్థ ఎంతో ఇబ్బందుల్లో ఉంటే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే కింది వర్గాలకు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకు ఒక అవకాశం వస్తే ఎంత గొప్పగా చేస్తారో ఇవాళ బలరాం నాయక్ గారు నిరూపించారనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఏ పని తీసుకున్నా ఒక డైనమిక్ ఆఫీసర్ గా, ఒక గొప్ప పర్సనాలిటీగా, డెడికేటెడ్ తో, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారు. వారి జన్మదినం మాకు ఒక గొప్ప పండుగ రోజుగా నిజాం కళాశాల ఇక్కడ చదివిన విద్యార్థులు, అలాగే విద్యార్థుల పుస్తకాలు పంపిణీ చేసి ఖచ్చితంగా రాబోయే కాలంలో వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని అనేక మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లు కావాల్సిన అవసరం ఉందని ఇవాళ అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక అంబేద్కర్, ఒక సేవలాల్ మహారాజ్ వారి స్ఫూర్తితో ఆయన ఉస్మానియాలో నిజాం కళాశాల వివిధ కోచింగ్ సెంటర్లో కష్టపడి చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియజేయడం జరిగింది. అలా పుస్తకాలు, ఇవాళ పుస్తకము ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలు కానీ పుస్తకాలు కానీ చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు రైట్ చాయిస్ ఇన్స్టిట్యూషన్ అకాడమీ చైర్మన్, అలాగే యు వాయిస్ ఆఫ్ తెలంగాణ మెండెం కిరణ్ కుమార్ గారు, అలాగే నాతో పాటు ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అభేందర్ గారు, శ్రీమాన్ గారు, కొండ్రపల్లి రమేష్ గారు, అలాగే హర్షవర్ధన్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, శంభు నాయక్ గారు, చాలా మంది విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భరత్ గారు అందరూ పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన కోదాడపట్నం కొమరబండలో చోటు చేసుకుంది. రత్నావరం గ్రామానికి చెందిన అనుషకి మొదట వివాహం జరగ్గా భర్త నుండి విడిపోయి కొమరబండకు చెందిన మహేష్ తో పరిచయం కాస్త సహజీవనం చేసి 2 పిల్లలకు జన్మనిచ్చినట్లు బాధితురాలు తెలిపారు. తమను మహేష్ వివాహం చేసుకోవాలని ప్రియుడి ఇంటి ముందు గత 2 రోజులుగా ధర్నా చేపట్టింది. దీంతో పోలీసులు అనుషను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్కాజ్గిరి తహసీల్దార్ కార్యాలయ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. తహసీల్దార్ సీతారాం విధులు నిర్వహిస్తున్నప్పటి నుండి నేటి వరకు ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటు ఫిర్యాదుపై తహసీల్దార్ సీతారాం స్పందించి తక్షణమే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. నాగార్జున సాగర్ జూలై 29 భారీ వరదల మధ్య నాగార్జున సాగర్ జలాశయం జూలై నెలలోనే పూర్తి స్థాయికి చేరుకుంది. ఇది గత 18 ఏళ్లలో జూలైలో జలాశయం నిండిన తొలి ఉదంతంగా నమోదైంది. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై 13, 14వ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం నుండి 9 గేట్లు, 10 నుండి 17వ గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి 68,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడం
పెరగడం నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల చైతన్యమే బోనాల పండుగకు ప్రతిరూపమని బోనాల పండుగ గురించి విద్యార్థులకు తెలియపరిచే విధంగా ప్రతి సంవత్సరం స్కూల్లో శ్రావణ మాసంలో బోనాల పండుగను విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి నిర్వహించుకుంటామని గ్రీన్ గ్రోవ్ స్కూల్ డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాలపట్నంలోని గ్రీన్ గ్రోవ్ హై స్కూల్లో విద్యార్థులు బోనాల పండుగ సంబరాలు ఘనంగా బోనం కుండలో నైవేద్యంతో బోనం కుండను కుంకుమ పువ్వుతో పూజించుకుని బోనాలు ఎత్తుకుని పోతురాజులతో డప్పు చప్పులతో ఘనంగా విద్యార్థులు బోనాల పండుగ ఉత్సవాలను జరుపుకున్నారు. తెలంగాణ ప్రజల్లో ముఖ్యమైన పండుగలలో ఇది ఒక బోనాల పండుగ ప్రధానమైనది. మన తెలంగాణలో మా యొక్క విద్యార్థులందరికీ కూడా బోనాల గురించి తెలియజేయడానికి, బోనాల ప్రత్యేకతకి, తెలుగు సాంప్రదాయ పద్ధతుల్లో పండుగలు ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అని మన బోనాల పండుగని మన పిల్లలందరికీ వివరించి ఘనంగా గ్రీన్ గో హై స్కూల్లో బోనాల పండుగని చేసుకున్నాము. అదేవిధంగా చిట్యాల మండల ప్రజలందరికీ మా యొక్క గ్రీన్ గో స్కూల్ ఫ్యామిలీ తరపు నుంచి మా యొక్క బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని టాటా మోటార్స్ ప్రథమ్ మలిక్ షోరూంలో మోసం. షోరూం వద్ద కస్టమర్ ఆందోళన. టాటా మోటార్స్ ప్రథమ్ మలిక్ షోరూంలో టాటా పంచ్ వాహనం కోసం చేసిన పద్మావతి అనే మహిళ కస్టమర్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే ఇది షోరూం వెహికల్ కాదు, సెకండ్ హ్యాండ్ వెహికల్, దొంగ వెహికల్ అనడంతో ఒక్కసారిగా హవాకైన కస్టమర్. రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత ప్రథమ్ మలిక్ షోరూం డీలర్ గా మా బాధ్యతని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాటా కంపెనీ తరపున లెటర్ ఇప్పిస్తామన్నారు. తప్పుంది, 2 నెంబర్లు తప్పున్నాయి, ఇది దొంగ బండమ్మ, ఈ బండ్లు రోడ్ల మీద తిరిగితే కేసులు బుక్ అవుతాయి, ఇట్లాంటి బండ్లు మీరు రోడ్డు మీద పోయే 4 బండ్లు ఆపండి, ఏ బండికైనా ఇలాగా ఉందా అని అడగండి, ఆ బండి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయండి, ఆ బండి మీకు వద్దు, ఇది ప్రాబ్లం అవుతుందని చెప్పారండి. ఆ సార్ చెప్పిన కానీ వెంటనే ఆ రోజు రిటర్నే తీసుకొచ్చి వెంటనే వీరికి అప్పచెప్పాను. ఫిబ్రవరి 5వ తారీఖు. అప్పటి నుంచి ఇప్పటికి ఈఎంఐ కడుతున్నాను, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, నాకు ఎక్కడా న్యాయం దొరకట్లేదు. అది నాకు కొత్త బండి అన్న ఇప్పించండి, కనీసం నేను కట్టే డౌన్ పేమెంట్ సంవత్సరం నుంచి ఈఎంఐ కడుతున్నాను, ఆ డబ్బులన్నీ ఇప్పించండి అని కనీసం ఇప్పుడు అయినా ఎత్తారండి. ఏజీఎం గారు ఎత్తారు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతావా, రేవంత్ రెడ్డి గారు ఇప్పిస్తారని మాట్లాడుతున్నాడండి. రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ నాకు హెల్త్ బాగాలేదు, నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, ఆరోగ్య రీత్యా ఫైనాన్షియల్ రీత్యా నన్ను మానసికంగా అన్ని రకాలుగా షోరూమ్ వాళ్ళు వేధించారు సార్. పెద్దవాళ్ళందరూ ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యి నాకు మీరందరూ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. అట్లా నేను నా తోటి కస్టమర్లకి, శ్రేయభిలాషులకి, మిత్రులకి నేను స్పెషల్లీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రథమాలిక్ షోరూము మేడిపల్లి చెంగిచెర్ల ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి షోరూంలో మీరు కార్లు కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచన చేయండి. ఇవాళ నాకు జరిగిన అన్యాయం మీకు జరగదని గ్యారంటీ లేదు, నాకు అమ్మిన దొంగ కార్లు మీలాంటి వాళ్ళు కూడా అమ్మరని గ్యారంటీ లేదు. ఈ కార్లు వాళ్ళు దొంగ కార్లు అమ్ముతున్నారో మంచి కార్లు అమ్ముతున్నారో తెలియదండి. మరి ఈ విషయం మీద కార్లు కొనే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచన చేసుకొని ఈ షాపులో కార్లు కొనే ముందు చాలా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని నాలాగా మీరు ఎవ్వరూ మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. పామాయిల్ పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులతో అన్నదాతలు ఆర్థికంగా బలపడి బాగుపడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నదాతలకు సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిసర ప్రాంతంలోని కొత్రేపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మెగా ఆయిల్ ఫార్మ్ ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ హష్మీన్ బాషా, డి నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పేద ప్రజలు కలలు కన్నా సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశామని దిశ టీవీతో మంత్రి వాకిటి శ్రీహరి. మల్కాజ్గిరిలో తొలి శ్రావణ మంగళవారం సందడి. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు.
ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై నిందలు మోపడం సరికాదు. నాయనేని చంద్రకాంతరావు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత 72 గంటల దీక్ష. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.